ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. సో లెట్స్ ఆల్ లుక్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్. అందరం కూడా కలిసి సంఖ్యాకాండం 33వ అధ్యాయాన్ని తీసి పెడదాం ప్రియమైన వారలారా. దట్ వాజ్ అట్ ద జంక్షన్, ఇశ్రాయేలీల యొక్క ప్రయాణంలో ఈ నంబర్స్ 33వ చాప్టర్ అనేది వాళ్ళ యొక్క జీవితంలో తీసుకోబోయేటువంటి నెక్స్ట్ స్టెప్కి ముందు వాళ్ళు అక్కడ ఆగి వాళ్ళ జీవితంలో జరిగినటువంటి వెనకాల స్టెప్స్ గురించి ఆలోచించుకుంటూ ఉన్నారనమాట. దిస్ చాప్టర్ ఈజ్ అట్ ద జంక్షన్ ఆఫ్ ద ప్రామిస్ ల్యాండ్ అండ్ దిస్ చాప్టర్ ఈజ్ అట్ ద జంక్షన్ ఆఫ్ ద ప్రీవియస్ జర్నీ దట్ దే హ్యావ్ మేడ్. వారు అంతకుముందు చేసిన ప్రయాణానికి, వాళ్ళు ముందు చేయాల్సినటువంటి ప్రయాణానికి, ఈ రెండిటికి మధ్యలో ఈ యొక్క నంబర్స్ చాప్టర్ 33 మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. మన జీవితంలో అనేకమైనటువంటి ప్రయాణాలు మనం చేస్తూ ఉన్నాము. ఈరోజు ఇశ్రాయేలీలు చేసినటువంటి ప్రయాణంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి విషయాల్ని మనం నేర్చుకుందాం ప్రియమైన వారలారా. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, సాతాను గర్జించేటువంటి సింహం వలె తిరుగుతున్నాడు, ఎవరిని మృంగుదునా అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఈ యొక్క వారంలో మీరు చూస్తే అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ని మనం ఎంతగానో చూసాం ప్రియమైన వారలారా. కాలేజ్ నుండి వచ్చి మెస్లో కూర్చొని తింటున్న వ్యక్తి నేను చచ్చిపోతాను అని కలలో కూడా ఊహించుండరు ప్రియమైన వారలారా. ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటా ఉన్నారు. దే వర్ నో మోర్. ఈరోజు మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, బట్ సమ్ ఆఫ్ us we are still not serious about our life. మనలో ఉన్నటువంటి చాలామంది ఇంకా జీవితం గురించి, క్రీస్తుని వెంబడించేటువంటి విషయం గురించి, మన యొక్క విశ్వాస ప్రయాణాన్ని గురించి ఇంకా మనము సీరియస్గా ఆలోచించేటువంటి వాళ్ళంగా లేమో. ఇంకా క్రీస్తుతో సంబంధంలో లోతుగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేకుండా తిరుగుతూ ఉన్నాం ప్రియమైన వారలారా. లెట్స్ ఆల్ లుక్ ఇంటు నంబర్ చాప్టర్ 33 verse 1 నుండి మనం చదువుదాం ప్రియమైన వారలారా. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఇన్ దిస్ ప్లేస్ హ్యావ్ యువర్ బైబిల్స్. ఎస్. మోషే అహరోన్ల వలన తమ తమ సేనల చెప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణముల బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. సో ఈ మోషే ఆ సంచార క్రమాలన్నీ రాసుకుంటూ వచ్చాడు. ఎక్కడి నుండి బయలుదేరు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి విషయాల్ని రాసుకుంటూ వచ్చారు. సో స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు చూస్తూ ఉన్నాము. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునారు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులందరి కనుల ఎదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చిరి. చాలక రామెసేసు అనేటువంటి ప్లేస్లో నుండి వాళ్ళ యొక్క ప్రయాణం ప్రారంభమైనట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. రామెసేసు అనేటువంటి ఆ యొక్క ఊరు ఐగుప్తు దేశంలో ఒక ఇంపార్టెంట్ పట్టణము. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి చాలా పట్టణాల్లో రామెసేసు అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పట్టణము ప్రియమైన వారలారా. దేవుడు ఇశ్రాయేల్ని బయటకు తీసుకొని రావాలి అని లాస్ట్కి వచ్చినప్పుడు పస్కా పండుగ ఆచరించండి అని చెప్పాడు ఇశ్రాయేలులకి. అయా మీరు ఒక గొర్రె పిల్లను, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను చంపి ఆ రక్తాన్ని మీ యొక్క ద్వార బృందాల మీద రాసుకోండి. ఎప్పుడైతే మరణపు దూత ఆ దేశంలో గుండా వెళ్తుందో రక్తాన్ని చూసినప్పుడు, రక్తం యొక్క గుర్తుని చూసినప్పుడు అయా మిమ్మల్ని మరణం దాటిపోతుంది అని చెప్పడాన్ని మనం అక్కడ చూసాము. దట్స్ హౌ వైల్ ఆల్ ద ఈజిప్షియన్స్ వర్ బరీయింగ్ ద డెడ్ పీపుల్. ఐగుప్తీయులందరూ కూడా రాయబడి ఉంటుంది నిర్గమకాండంలో, మరణము లేని ఇల్లు ఒక్కటి కూడా లేకుండా ఉన్నింది ఐగుప్తు వాళ్ళ ఇంట్లో అని. ఐగుప్తీయులందరూ వాళ్ళు మరణించిన వాళ్ళని పాతి పెట్టుకుంటున్నప్పుడు ఇశ్రాయేలీలు ఎలా బయలుదేరారంటక? ఇశ్రాయేలీలు అందరు చెప్దాము జయోత్సాహంతో బయలుదేరారంట. హల్లెలూయా. రామెసేసు అనేది ఒక బానిసత్వానికి సూచనగా ఉంటూ ఉన్నది. Ramessesu, it depicts the kind of bondages that we have in our life. ఇశ్రాయేలుల జీవితంలో అది ఒక బానిసత్వము. ఇశ్రాయేలుల జీవితంలో అది ఐగుప్తీల క్రింద నలిగిపోవడాన్ని సూచిస్తూ ఉంది ప్రియమైన వారలారా.
కానీ ఏ విధంగా నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తము వారి యొక్క ఇంటి మీద కనిపించినప్పుడు వారు రక్షింపబడ్డారో, నీ జీవితంలో నా జీవితంలో కూడా పాపము అనేటువంటి ఈ బంధకాల నుండి క్రీస్తు అనేటువంటి రక్తము మనకి విడుదలని దయచేస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, మనం పాపం అనేటువంటి మన బంధకంలో ఉన్నప్పుడు, మనము మన యొక్క అలవాట్లకి బానిసలుగా ఉన్నప్పుడు, మనము మన యొక్క భావోద్రేకాలకి మనము బానిసలుగా మనం ఉంటూ ఉన్నప్పుడు, క్రీస్తు తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తాన్ని మన కొరకు కార్చి ఆయన మనల్ని తన యొక్క కుమారుడుగా కుమార్తెగా కొనుక్కుంటూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, the triumph that you want in your life, it always starts with the salvation in your life. నీ జీవితంలో విజయోత్సాహము కావాలి అని అంటే పస్కా అనేది నీ జీవితంలో తప్పకుండా ఉండాలి. ప్రియమైన వారలారా, నీ జీవితంలో విజయోత్సాహాన్ని అనుభవించాలి అని అంటే రక్షణ అనేది ఉంటేనే నీ జీవితంలో విజయోత్సాహము ప్రారంభమవుతుంది. The Israelites, they had the triumph after they had this experience of Pascha in their life. ఆ యొక్క రక్తము వారు తమ యొక్క గృహాల మీద పెట్టుకోవడము అనేటువంటి అనుభవం వచ్చిన తర్వాతనే విజయోత్సాహాన్ని చూశారు. నీ జీవితంలో యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తం ద్వారా కడగబడడం అనేది లేకపోతే జీవితంలో విజయోత్సాహము అనే దాన్ని చూడలేం. ప్రియమైన వారలారా, ఈరోజు ఏ విషయాల్లో నువ్వు ఒక ట్రయంఫ్ని కోరుకుంటున్నావో, ఏ విషయాల్లో నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు విజయోత్సాహాన్ని కోరుకుంటూ ఉన్నావో ప్రియమైన దేవుని బిడ్డ, ఇట్ స్టార్ట్స్ విత్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే నీ జీవితంలో ఆ విజయోత్సాహం అనేది ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలీలు బాండేజ్లో ఉండినారు, ఇశ్రాయేలీలు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారు. 430 years, 430 సంవత్సరాలు పస్కా లేకుండా ఉండినారు. కానీ ఎప్పుడైతే నిర్దోషమైన రక్తము వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క గడపల మీద రాసుకున్నారో, ఆ రాత్రి నుండి విజయోత్సాహాన్ని వాళ్ళు అనుభవించడాన్ని చూశారు. ప్రేమైన వారలారా, ఇన్ యువర్ లైఫ్ ద ట్రయంఫ్ స్టార్ట్స్ విత్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. నీ జీవితంలో ఇంకా రక్షణ లేకుండా, కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను చచ్చిపోవడానికి ఒక్క క్షణం ముందు ప్రార్థన చేస్తాను, రక్షణ ప్రార్థన అని అనుకుంటూ ఉండొచ్చేమో. బహుశా ప్లేన్లో ఉన్న వాళ్ళకి ఒక్క క్షణం దొరుకుంటుందో దొరకలేదో నాకైతే తెలీదు. బట్ ఆ యొక్క లంచ్ తింటున్న వాడికి మాత్రం డెఫినెట్గా దొరికిండదు. ప్రియమైన వారలారా, ఇట్ వాస్ టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. నీ జీవితంలో నీ మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలీదు. ఈ క్షణమే నీ జీవితంలో ఆఖరి రోజైతే నా తండ్రితో నేను ఉంటాను అని చెప్పగలమా? ప్రియమైన వారలారా, ఇంకా ఒప్పుకోవాల్సిన పాపాలు, మార్చుకోవాల్సినటువంటి విషయాలు నీ జీవితంలో ఏమున్నాయో, ఈరోజు నీ జీవితంలో క్రీస్తు యొక్క రక్తము అనేటువంటి ముద్ర నీకు లేకపోతే విజయోత్సాహము అనే దాన్ని మనం చూడలేము. ప్రియమైనటువంటి వారలారా, డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, గాడ్ డజంట్ లీవ్ అస్ ఇన్ అవర్ ఈజిప్ట్. దేవుడు మనల్ని మన ఐగుప్తులో వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు, కానీ ఆయన దానిలో నుండి విజయోత్సవంతో బయటకు తీసుకొచ్చేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఈరోజు విజయోత్సవానికి కారణమైనటువంటి సిలువ అనేటువంటి దాన్ని మన జీవితంలో కలిగి ఉందము గాక. ఈరోజు మన జీవితంలో విజయోత్సవానికి కారణమైనటువంటి క్రీస్తు యొక్క రక్తం యొక్క విమోచన అనేది మన జీవితంలో కలిగి ఉందము గాక. ఈరోజు నీ జీవితంలో రక్షణ, మారడము, తండ్రి నేను పాపి నేను ఒప్పుకోవడము, ఇవన్నీ నీకు కేవలం వినేటువంటి వార్తలుగా మాత్రమే ఉంటే, వినేటువంటి మాటలుగా మాత్రమే ఉంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధించునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పట్టుకొనుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దే వర్ ఇన్ బాండేజ్, బట్ దేవుడు వాళ్ళని రామశేషులో వదిలిపెట్టలేదు, కానీ అక్కడ నుండి విజయోత్సవంతో బయటకు తీసుకొచ్చారంట. అంతకుముందు ఐగుప్తీయులు వీళ్ళ యొక్క శ్రమను చూసి సంతోషించునుంటారేమో. దేవుడు వీళ్ళ యొక్క శ్రమను బట్టి ఆనందించే పరిస్థితుల్లో ఇశ్రాయేలును వదిలిపెట్టలేదు. ప్రియమైన వారలారా, గాడ్ నెవర్ లీవ్స్ యూ ఇన్ యువర్ బాండేజ్. ఆయన నిన్ను నీ యొక్క బాండేజ్ నుండి బయటకు తీసుకొచ్చేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నిర్జీవమైనటువంటి దేవుల్ని వెంబడిస్తున్నటువంటి వాళ్ళు
వాళ్ళ మృతులని పాత పెట్టుకుంటూ ఉన్నారు. కానీ సజీవమైనటువంటి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వాళ్ళు విజయోత్సాహంతో బయటకు వచ్చారు అన్నది చూస్తూ ఉన్నాము. టుడే రైట్ ఇట్ డౌన్. ఇట్ ఈస్ ద సాల్వేషన్ దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ట్రయంఫ్. ఈరోజు నీ జీవితంలో నీ విజయోత్సాహాన్ని నువ్వు అనుభవించుదువుగాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. 5th verse చదువుకుందాము. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలీయులు రామసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి They started from Ramesses and they reached Sukkoth. సుక్కోతు అనేటువంటి ఈ ప్రదేశానికి వచ్చారు. ఈ సుక్కోతు అనేది క్రీస్తు ఇచ్చేటువంటి ఆశ్రయాన్ని, దేవుడు ఇచ్చేటువంటి ఆశ్రయాన్ని సూచిస్తూ ఉంది ప్రేమైన వార్లరా. సుక్కోతు అంటే అర్థం ఏంటంటే షెల్టర్ అనేటువంటి అర్థము. సుక్కోతు ఏంటి అని అర్థం చేసుకోవాలి అంటే ఆదికాండం 33వ చాప్టర్ దగ్గరికి వెళ్దాము. ఆదికాండం 33వ చాప్టర్ దగ్గర ఫస్ట్ సుక్కోతు అనేటువంటి ప్లేస్ గురించి అక్కడ రాయబడి ఉంటుంది ప్రేమైన వార్లరా. ఆదికాండం 33వ అధ్యాయము 16 నుండి 17 వచనాలు చదువుకుందాము. ఆ దినమున ఏశావు తన త్రోవను శెయీరునకు తిరిగిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. యాకోబు లాబాను దగ్గర నుండి బయలుదేరి తిరిగి దేవుడు వెళ్ళమన్నటువంటి తన సొంత ల్యాండ్కి బయలుదేరాడు. ఈ మధ్యలో వాళ్ళన్న కనిపించాడు. యాకోబుకి ఏశావు అంటే చాలా భయం, ఎందుకంటే మోసం చేసి తప్పు చేశాడు కదా. హీ వాజ్ టెరిఫైయింగ్. హీస్ ఎంతగా భయపడ్డాడు అంటే తన ప్రాణము ఏమైపోతుందో అనేటువంటి భయంతో అక్కడ తను ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కానీ దేవుడు తన యొక్క ఇంటర్వెన్షన్ ద్వారా మరి ఏశావుకి యాకోబుకి మధ్య ఆ యొక్క సంధిని కలుగు చేస్తూ ఉండడాన్ని మనం ఇక్కడ చూసాము. వాళ్ళ అన్న యొక్క భయము నుండి దేవుడు యాకోబుని సుక్కోతులో ఒక షెల్టర్లో చేర్చాడు ప్రేమైన వార్లారా. సుక్కోతు అనే దానికి కింద ఫుట్ నోట్స్ చూస్తే పాకలు అని రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే షెల్టర్ అని రాయబడి ఉంటుంది. ఈరోజు ఆయన మన జీవితంలో మనకి ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి దేవుడు, మన ప్రాణానికి సేద తీర్చేటువంటి దేవుడు. రామసేసులో నుండి వాళ్ళు నెట్టివేయబడ్డారు. అయ్యా మీరు ఇంకాసేపు ఉంటే మేము ఏమైపోతామో, వెళ్ళిపోండి అని పంపించేశారు ఐగుప్తీయులు. పరిగెత్తుకుంటా అక్కడి నుండి వచ్చారు. సుక్కోతులో కూర్చొని కొంచెం సేద తీరారు. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, కీర్తనలు 23వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు అని. హల్లెలూయా. దేవుడు నీ ప్రాణానికి సేద తీర్చేటువంటి వాడు. బహుశా రామసేసు లాంటి ఎటువంటి బందీకరమైనటువంటి బానిసత్వమైనటువంటి పరిస్థితుల్ని, ఆ యొక్క కృంగదీసేటువంటి పరిస్థితుల్ని నువ్వు అనుభవించావేమో, అనుభవిస్తూ ఉన్నావేమో. ఆయన సేద తీర్చేటువంటి దేవుడు. హీస్ ద గాడ్ హూ లీడ్స్ యూ టు యువర్ సుక్కోత్. నీ యొక్క సుక్కోత్కి ఆయన నిన్ను నడిపించేటువంటి గొప్ప దేవుడుగా ఉంటూ ఉన్నాడు ప్రేమైన వార్లారా. దేవుని యొక్క వాక్యంలో ఇదే రాయబడి ఉంటుంది, ఆయన సేద తీర్చేటువంటి వాడు, ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉంటూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఈరోజు ప్రేమైన వార్లారా, దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఐఎమ్ ద గాడ్ హూ రిఫ్రెషెస్ యువర్ సోల్. ఆయన సేద తీర్చటాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించుదువుగాక. పరిగెత్తుకుంటూ జీవన ప్రయాణంలో బహుశా ఎంతో బిజీగా పరిగెత్తుతూ ఉన్నావేమో. ఈరోజు టేక్ టైమ్ అండ్ సిట్ ఇన్ హిస్ ప్రజెన్స్ అండ్ ఎంజాయ్ హిస్ రిఫ్రెషింగ్ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఇచ్చేటువంటి సేద తీర్చడాన్ని నువ్వు అనుభవించుదువుగాక. అక్కడి నుండి వాళ్ళు ముందుకెళ్ళారు. 6వ వచనాన్ని చదువుకుందాము. వారు సుక్కోతు నుండి ఏతాముకు వెళ్ళారు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. సో ద థర్డ్ మజిలీ, వారి యొక్క ప్రయాణంలో 3వ మజిలీ ఏతాము దగ్గర ఉందన్నమాట. నేను ఏతాము యొక్క జియోగ్రఫీని అండర్స్టాండ్ చేసుకోవాలని కొన్ని పిక్చర్స్ని చూస్తూ వచ్చాను. చూస్తే ఏతాము కనిపిస్తూ ఉంది కదండి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లేన్ ల్యాండ్ అంతా కూడా వాళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ వచ్చినటువంటి ల్యాండ్ అన్నమాట. అక్కడ నుండి ఏతాము అనేటువంటి ఆ ప్లేస్కి చేరారు. ఇప్పుడు చూడండి,
ఏతాము ఈజ్ ద ఎండింగ్ ఆఫ్ ద ఫర్టైల్ ల్యాండ్. ఏతాము అనేటువంటి ప్లేస్ దగ్గర సస్యశ్యామలమైనటువంటి ప్రదేశము అయిపోతుంది. ఏతాము దగ్గర నుండి ఇంకా అంత విల్డర్నెస్సే ఉంటుంది అనమాట. ఏతాము తర్వాత అంత అరణ్యమే ఉంటుంది. సో ఇటు పక్కన చూడండి, అటన్నీ కూడా కొండలు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్ ద థింగ్ దట్ ఈస్ అబౌవ్ దే ఆర్ ఆల్ గ్రేట్ హిల్స్. ఏతాము దగ్గర ఆ యొక్క ప్లెయిన్ ల్యాండ్ ఎండ్ అయిపోయింది ప్రేమైన వారలారా. సో ఏతాము అనే దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు అంటే ఇట్ ఈస్ ద ఎడ్జ్ ఆఫ్ ద విల్డర్నెస్. అరణ్యంలోనికి వాళ్ళు ఇంకా వెళ్ళడానికి ఎడ్జ్ దగ్గర నుంచొని ఉన్నారనమాట. రామశేషు నుండి వచ్చేటప్పుడు ఉల్లిపాయలు, దోసకాయలు, పిండి, చపాతీలు, కూర, ల్యాంబ్ కర్రీ అన్నీ చేసుకొని వచ్చారు. వాళ్ళు ఏతాముకు వచ్చేదాకా ఆ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఉండినాయన్నమాట. ఏతాము దగ్గర నుండి నవ్ ఇట్ ఈస్ ద టెస్ట్ ఫర్ దర్ ఫెయిత్. ఏతాము దగ్గర నుండి అరణ్యంలో వారి యొక్క ప్రయాణానికి దే వర్ అబౌట్ టు గో ఇన్ టు దర్ విల్డర్నెస్. కళ్ళకు కనిపించేటువంటి ప్రొవిజన్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ రోజు నుండి ఏం తింటాము అనే దానికి విశ్వాసం అవసరం. ఏ దారిలో గుండా ఎట్లా వెళ్తాం విశ్వాసం అవసరం. తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి, నీళ్లు కావాలి, విశ్వాసం అవసరం. ఏతాం వాజ్ ద పాయింట్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ విల్డర్నెస్. బట్ లెట్ మీ షో యూ ద బ్యూటీ అట్ ఏతాం. ఏతాములో జరిగినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీకు చూపించనివ్వండి. దేవుని యొక్క వాక్యంలో నుండి నిర్గమకాండం 13వ అధ్యాయం దగ్గరికి వెళ్దాము. ఆర్ యు విత్ మీ చర్చ్? ఆర్ యు విత్ మీ? Let us learn the word of God like the good students of the Bible. Exodus chapter 13 verse 20 to 22. నిర్గమకాండం 30వ అధ్యాయము 20 నుండి 22 వచనాలను చదువుకుందాము. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. అరణ్యముకు దగ్గరలో ఉన్నాం. సో దట్ ఈస్ ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ ద విల్డర్నెస్ అన్నమాట. ఏతాములో దిగారు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకై రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. చాలక్క, థ్యాంక్ యూ. ఏతాముకు ముందు ఎక్కడ మేఘస్తంభం గురించి అగ్నిస్తంభం గురించి మెన్షన్ చేయబడదు. వాళ్ళు సుక్కోతు నుండి దాటి ఏతాముకు వచ్చి అరణ్యానికి దగ్గరగా నుంచున్నారు. కళ్ళెత్తి చూస్తే కనిపించేది అరణ్యం అన్నమాట ప్రియమైన వారలారా. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప సమాధానం ఏంటి అంటే ఆయన యొక్క సన్నిధి అనేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దయచేశాడు. ఈరోజు నీ జీవితంలో యూఆర్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ వాట్ విల్డర్నెస్ ఐ డోంట్ నో. ఈరోజు నీ జీవితంలో, నీ జీవితపు ప్రయాణంలో ఏ అరణ్యానికి దగ్గరలోనూ నుంచోనున్నావో, ఏ శ్రమకి దగ్గరలో నుంచోనున్నావో, ఏం జరుగుద్దో అని ఏ అన్సర్టనిటీ అర్థం కాని పరిస్థితికి ముందుగాను నుంచోనున్నావో, అయ్యా ఇది ఏంది నాకు అర్థం కావట్లేదు, నా ముందు ఏం కనిపించట్లేదు, పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ఏ పరిస్థితి దగ్గర నుంచోనున్నావో, ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా సన్నిధి నేను ఎప్పుడు విడిచిపెట్టదు అని. హల్లెలూయా. ఏతాం ఈజ్ ద ప్లేస్ వేర్ దే రిసీవ్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వేర్ దే ఎక్స్పీరియన్స్డ్ ద నెవర్ ఎండింగ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ యొక్క ఉద్యోగంలో అయా నెక్స్ట్ ఏంటి అని నీ భవిష్యత్తు బహుశా అర్థం కాకుండా నీ ఏతాము దగ్గర నుంచోనున్నావు అనేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని. ద పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ దట్ పిల్లర్ ఆఫ్ ఫైర్ దే నెవర్ స్టాప్డ్. వాళ్ళు వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టేంత వరకు దట్ పిల్లర్ నెవర్ లెఫ్ట్ దెమ్. ఈరోజు నీ జీవితంలో నీ యొక్క వాగ్దానాన్ని నువ్వు చేరుకునేంత వరకు, అమ్మాయా
నీ దేవుని యొక్క సన్నిధి నిన్నెప్పుడు కూడా వదిలిపెట్టదు. దేవుని యొక్క వాక్యాన్ని చూసారా అండి? ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. అరణ్యానికి దగ్గరలో నుంచున్నారు. దేవుడు చెప్పాడు, ఇదిగో అయ్యా నా సన్నిధి మీ దగ్గర నుండి ఎప్పుడు కూడా తొలగించను అని. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల మధ్యలో నుంచొని చూస్తూ ఉన్నావో, బట్ టుడే టేక్, యూ హ్యావ్ మై ప్రెజెన్స్ విత్ యూ. నా సన్నిధి నీతో ఉంది అనేటువంటి దాన్ని నువ్వు పట్టుకొని వెళ్ళు అని దేవుడు మాట్లాడుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈరోజు నీ జీవితంలో యు హ్యావ్ ఎ గాడ్ హూ ఈస్ ఎవర్ ప్రజెంట్ హెల్ప్. దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని. ఎటువంటి సహాయకుడు అంటండి? నమ్ముకొనదగిన సహాయకుడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేయగలిగేంటి తెలుసా? ఆయన మీద పడి వేలాడడం ఒకటే మనం చేయాల్సింది. కొన్నిసార్లు అంటూ ఉంటాం కదా, వీళ్ళేంది నన్ను జలగలాగా పట్టుకున్నారు, వదిలిపెట్టట్లేదు అని. ఈరోజు నీ జీవితంలో యేసయ్యను చేయాల్సింది కూడా అదే. ఆయన్ని పట్టుకొని వేలాడు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అండ్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ. ఆయన కాళ్ళు పట్టుకొని వేలాడు, ఆయన చేతులు పట్టుకొని వేలాడు, ఆయన సన్నిధి, అయ్యా నువ్వు కాకపోతే నాకు ఇంకేంటి అని ఆయన పట్టుకొని లెట్ us క్లింగ్ ఆన్ టు గాడ్ ఇన్ అవర్ లైఫ్, బికాస్ హీ ఈజ్ అవర్ ఎవర్ ప్రజెంట్ హెల్ప్. ఏతాము నుండి బయలుదేరారంట. ఎక్కడికి వెళ్ళారక్క? ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహా హీరోత్ తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. చాలు. వాళ్ళు నెక్స్ట్ జర్నీ ఏతాము నుండి బయలుదేరి పిహాహిరోతు అనేటువంటి ప్లేస్కి వచ్చారు. పిహాహిరోత్, ఇట్ షోస్ ద ప్యానిక్ ఇన్ లైఫ్. పిహాహిరోతు అనేటువంటి ప్రదేశము ఒక వ్యక్తి జీవితంలో భయానికి సాదృశ్యంగా నిలిపిస్తూ ఉంది. ఒకసారి చూద్దాము దేవుని ఈ యొక్క పిక్చర్లో. సో వాళ్ళు ఏతాము, కొంచెం జూమ్ చేస్తా, వాళ్ళు ఏతాము నుండి బయలుదేరారు. అక్కడ నుండి ఆ నెక్స్ట్ డాట్, ఏతాము తర్వాత ఉన్నటువంటి డాట్ పిహాహిరోత్ అనమాట. ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఒక పక్కనేమో అన్ని కొండలు ఉన్నాయి. వాళ్ళు నడిస్తే ఈ యొక్క మైదానముగా ఉన్నటువంటి ప్రదేశంలో గుండానే నడవాలి. వాళ్ళు ఏతాము నుండి వెళ్ళుండొచ్చు, కానీ దేవుడు వాళ్ళని తిరిగి రండి అని చెప్తాడనమాట. ఎక్సోడస్ చాప్టర్ 14లో వారిని తిరిగి, ఎక్సోడస్ చాప్టర్ 14 verse 1 చదవండి అక్క. ఈ పిక్చర్ ఇట్లే ఉంచున్నాను. ఎక్సోడస్ చాప్టర్ 14 verse 1లో చూస్తే, యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి ఫ్రమ్ ఏతాం దే టుక్ ఎ టర్న్ అండ్ దే కేమ్ టు పిహాహిరోత్. ఎందుకు అక్కడికి వచ్చారంటే అక్కడక్కడ రాయబడి ఉంటుంది. ఇటు పక్కనేమో చూస్తే అన్ని కొండలు ఉంటాయి, వెళ్ళడానికి అటు తప్పించుకోవడానికి వీలు లేదు. ఒక పక్కన ఇక్కడ చూస్తే అంత బ్లూ కనిపిస్తుంది, దాట్ ఈస్ ద సీ. అటు గుండా వెళ్ళడానికి వీలు లేదు. వెళితే ఒకే ఒక మార్గంలో గుండా వెళ్ళాలి, ఇటు తప్పించుకొని వెళ్ళాలి. ఇటు వెళ్ళాలి అని అంటే ఆల్రెడీ ఆ ప్లేస్లో, మిగ్దోలు అనేటువంటి ప్లేస్లో, వీటన్నిటిలో నుండి ఫరో తరుముకుంటా వచ్చి, జియోగ్రఫీలో చూస్తే మిగ్దోలు అనేటువంటి ప్లేస్ ఫరో యొక్క సైనిక స్థావరం అన్నమాట. ఇప్పుడు మన దేశంలో పూనాలో ఒక సైనిక స్థావరమో, లేకపోతే ఇంకో చోట డార్జిలింగ్లో ఒక సైనిక స్థావరం ఎలా ఉంటాయో, సో ఈజిప్షియన్స్, వన్ ఆఫ్ ఈజిప్షియన్ సోల్జర్ పోస్ట్ ఈజ్ ఇన్ మిగ్దోల్. దేవుడు వాళ్ళని తిరిగి ఇక్కడ తీసుకొని రమ్మన్నాడు. దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడి ఉంది తెలుసా? కంటిన్యూషన్ చదవండి అక్క. ఇశ్రాయేలీయులు తిరిగి పీహాహిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకును మధ్యనున్న బయల్సెఫోను నొదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనెను. God took them to a place where Pharaoh would think they were trapped from all sides. ఒక పక్కన చూస్తే కొండలు ఉన్నాయి, ఇటు పక్క చూస్తే సముద్రంలో తప్పించుకోలేరు, ఒకే ఒక మార్గంలో తప్పించుకోవాలి. ఎగ్జాక్ట్గా ఆ మార్గంలో నుండి ఫరో వాళ్ళని చేజ్ చేసుకుంటా వస్తూ ఉన్నాడు, ఫరో వాళ్ళని తరుముకుంటా వస్తూ ఉన్నాడు. దెర్ ఈజ్ నో ప్లేస్, దే వర్ ట్రాప్డ్. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ పానిక్ ఇన్ ఇజ్రాయెల్స్ లైఫ్. ఇశ్రాయేలీలు తప్పించుకోవడానికి ప్లేస్ లేదే, మేము ఇక్కడ ఇరుకుని పడిపోయి ఉన్నామే,
ఫరో కూడా అనుకున్నాడు, అయిపోయింది, ఇంక వీళ్ళు నాకు దొరికారు, ఇంకా తప్పించుకొని వెళ్ళడానికి ఛాన్సే లేదు అని అనుకుంటూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళరా, when their panic was mounting, God's miraculous deliverance was also mounting. వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ భయము ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో, వారి యొక్క విడుదల యొక్క కెపాసిటీ కూడా అంతే పెరుగుతూ వచ్చింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళరా, దేవుడు మహా అద్భుతంగా చిక్కుబడిపోయారు అనుకున్నటువంటి వాళ్ళని, తప్పించుకోవడానికి మార్గం లేదు అనుకున్నటువంటి వాళ్ళని ఊహించని మార్గంలో గుండా తీసుకెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాము. Pihahirot speaks the panic and also the power of God. ఈరోజు నీ జీవితంలో ఎంత చిక్కుబడిపోయాను అని నీకు అనిపిస్తే, టుడే గాడ్ స్పీక్స్ దట్ మచ్ పవర్ఫుల్లీ యు ఆర్ గోయింగ్ టు బీ డెలివర్డ్. ఈరోజు ఎంతగా ఇరుకున పడిపోయాను నీకు అనిపిస్తూ ఉంటే, ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అంతే బలముగా నీ ఇరుకులో నుండి నేను బయటకు తీసుకొస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. When the panic is mounting, God's plans for you are also mounting. When you seem like trapped, the deliverance is also being prepared. Hallelujah. Dear children of God, let us cling on to this great God. ఈరోజు ఈ నమ్మదగిన దేవుణ్ణి ఆనుకొని అంటికట్టుకొని ఆయన్ని పట్టుకొని వేలాడే వాళ్ళంగా ఉందము గాక. God brought them out of their Pihahirot. వీళ్ళు చిక్కారు నా చేతికి అని అన్నారు. రిమెంబర్, ఆయన ఎప్పుడు కూడా నీ శత్రువు చేతికి నిన్ను చేతగాని వాడిగా అప్పగించేటువంటి దేవుడు కాదు. ప్రేమైన వార్లారా, అక్కడి నుండి వాళ్ళు ముందుకు వెళ్ళారు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. గాడ్ ఓపెన్డ్ ద సీ వాట్ సీమ్డ్ లైక్ ఎ ట్రాప్. హల్లెలూయా. అండ్ హీ మేడ్ ఇట్ యాజ్ ఎ టెస్టిమనీ. ఈరోజు నీ జీవితంలో ప్రతి ట్రాప్ని కూడా ఆయన టెస్టిమనీగా మార్చగలిగేటువంటి గొప్ప దేవుడు ఉంటూ ఉన్నాడు. అక్కడి నుండి 8వ వచనాన్ని చదువుకుందాము. పీహహీరోతులో నుండి బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యంలోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. వాళ్ళు రెడ్ సీ యొక్క ట్రయంఫ్ని అనుభవించిన తర్వాత 3 రోజులు ప్రయాణం చేసి ఒక ప్లేస్కి చేరుకున్నారు. మారా అనేటువంటి ప్లేస్కి చేరుకున్నారు. ప్రియులారా, జీవితం అనేది సో అన్ప్రెడిక్టబుల్. లైఫ్ అనేది మనము నెక్స్ట్ ఏం జరుగుతుందని ఊహించము. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ రోలర్ కోస్టర్ జర్నీ. అప్పుడే రెడ్ సీ నుండి గ్రేట్ డెలివరెన్స్ని చూశారు. బహుశా మనోళ్ళు నాకు తెలిసి ఉత్సాహంతో ఉరుకులాడుతూ ఉండుంటారు. 3 రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత మొదలైంది మారా అనేటువంటి ప్లేస్ దగ్గరికి వచ్చారు. యు మైట్ బీ హ్యావింగ్ యువర్ డెలివరెన్స్ ఆఫ్ రెడ్ సీ, దెర్ మైట్ బీ మారా వెయిటింగ్ ఫర్ యూ. ఈరోజు నీ జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకొని సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో, తర్వాత మారా ఉండుండొచ్చేమో, తర్వాత చేదుతనం ఎదురు చూస్తూ ఉండుండొచ్చేమో. దేవుని యొక్క వాక్యంలో నుండి మారా ఎక్కడ కనిపిస్తుంది అంటే, నిర్గమకాండం 15వ అధ్యాయం దగ్గరికి వెళ్దాము. నిర్గమకాండం 15వ అధ్యాయము 22 వచనం 22 నుండి 25 వచనాల వరకు చదువుకుందాము. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి 3 రోజులు ప్రయాణం చేశారు. తెచ్చుకున్న నీళ్ళన్నీ అయిపోయాయి, ఇప్పుడు లేవు. ఫ్రమ్ ఏథమ్ ఇట్ ఆల్ స్టార్టెడ్. వాళ్ళు తెచ్చుకున్న రిసోర్సెస్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఎవ్రీ స్టెప్ దేవుని యొక్క ప్రొవిజన్ మీద ఆధారపడాలి. నీళ్లు దొరికినలే అని అనుకుంటూ వచ్చారు, కానీ ఆ నీళ్లు చేదైనవి అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. వీ గో త్రూ ద బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్. మన జీవితంలో నేను పాస్టర్ గారు చర్చ్ 25 years పాస్టర్ గారు, నేను 2 years తర్వాత జాయిన్ అయ్యాను లైఫ్లో. 23 years నాకు. సో ఈ 23 సంవత్సరాల ప్రయాణంలో చర్చిని నడిపిస్తూ అనేకమైన చేదు అనుభవాలు గుండా వెళ్ళాము. మనతో ఉన్నారు అనుకునే వాళ్ళు గాయపరచడాన్ని అనుభవించాము. నిద్రలేని రాత్రులు, కొన్నిసార్లు గుర్తొస్తే నిద్రలేని రాత్రులు అనుభవించాం. మీ జీవితంలో కూడా ఈ మార అనుభవాన్ని అనుభవిస్తూ ఉండుండొచ్చు. మధ్యరాత్రుల్లో నిద్ర మెలకు వస్తే
కంగారుతో నిద్ర పట్టకపోవచ్చు, పరిస్థితులు ఎంతో హెవీగా అనిపించవచ్చు. యు మైట్ బీ ఇన్ యువర్ మారా డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కానీ దేవుని యొక్క వాక్యంలో చూస్తే కంటిన్యూషన్ చదవండి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ఇక్కడ చూస్తూ ఉన్నాము, వాట్ ఇజ్రాయెలైట్స్ ఆర్ సీయింగ్ ఆర్ దట్ బిటర్ వాటర్. ఇశ్రాయేలీలు వాళ్ళ కళ్ళతో ఏం చూస్తున్నారు అని అంటే కేవలము ఆ చేదు నీళ్ళని మాత్రమే చూస్తూ ఉన్నారు. కానీ మోషే ఏం చూస్తూ ఉన్నాడు అంటే వాళ్ళతో ఉన్నటువంటి మేఘ స్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మన జీవితంలో మారాని మాత్రమే చూస్తూ ఉన్నామా? మారాని మధురంగా మార్చేటువంటి దేవుణ్ణి చూస్తూ ఉన్నామా? ఇశ్రాయేలీలు మారాను చూసుకొని సణుక్కుంటూ వెళ్ళారు. మోషే మారాను చూసి ఏం చేయమంటావయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో నీ జీవితంలో ఏ మారా లాంటి పరిస్థితులు నువ్వు చూస్తూ ఉన్నా, ఎదురవుతూ ఉన్నా, ఈరోజు సణుగు కొనుట అనేది నీ జీవితంలో ఆగిపోవునుగాక. ఆమేన్. నువ్వెందుకు చేసినావు ఇట్లాగా? నువ్వెందుకు ఇవ్వలేదు నాకు సహాయం? నువ్వెందుకు ఇవ్వలేదు మంచి మార్కులు? నువ్వెందుకు ఇవ్వలేదు ఉద్యోగం? నువ్వెందుకు ఇవ్వలేదు సీటు? నువ్వెందుకు ఇవ్వలేదు ప్రమోషన్? నువ్వెందుకు ఇచ్చావు ట్రాన్స్ఫర్? నేను అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? నేను కోరుకున్న ప్లేస్కి ఎందుకు రాలేదు? యూనో, ఇలాగ అనేకమైన ప్రశ్నలతో దేవుడి మీద అలిగేటువంటి వాళ్ళంగా, సణుక్కునేటువంటి వాళ్ళంగా ఉంటూ ఉన్నామేమో. ఈరోజు ప్రేమైన వాళ్ళరా, మారాలాగా ఎప్పుడు ఉంటుందంటే నువ్వు సణుక్కుంటూనే ఉంటుంది. వాళ్ళ జీవితంలో మారా మధురంగా ఎందుకు అయిందో తెలుసా? మోషే అనేటువంటి వ్యక్తి ప్రార్థన చేశాడు కాబట్టి. ఈరోజు నీ జీవితంలో మారా మధురంగా మారాలి అని అంటే ఆల్ దట్ యూ కెన్ డూ ఈస్ బీ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ప్రతి మారం తీసుకొని దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసి, అయ్యా ఏం చేయమంటావు ఈ మారాని? మోషే అదే చేశాడు. మారాలా ఉంది, చేదుగున్నాయి అని సణుక్కున్నారు ఇశ్రాయేలీలు. మోషే మారా తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి, అయ్యా ఏం చేయమంటావయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో ప్రార్థించు వారంగా ఉందము కాక. మారా టర్న్స్ ఇంటూ స్వీట్నెస్ with a thing called waiting at God's feet. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మంచితనం మీద, ప్రార్థనలో, విశ్వాసంలో ఆయన దగ్గర ఎదురు చూసినప్పుడు ఆయన నిన్ను మారాల నుండి మధురంగా మార్చేటువంటి దేవుడు. God did not leave them at Mara, but God brought them to the sweetness in their life. దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఏమైందండి? ఆ చెట్టు నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు మధురమాయను అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆర్ యు ఎట్ యువర్ రామసేస్? నీ జీవితంలో నీ రామసేసులో నువ్వు ఉన్నావా? క్రీస్తు యొక్క రక్తము అనే దాన్ని నీ జీవితంలో అనుభవించి విజయోత్సాహానికి పునాదులు వేసుకొందువుగాక. ఆయన నీ జీవితంలో నిన్ను నీ సుక్కోతుకి నడిపించే దేవుడు, సేద తీర్చేటువంటి దేవుడు. హీ గివ్స్ షెల్టర్ టు యూ. నీ భయం నుండి, కంగారు నుండి, హడావుడి నుండి ఆయన నిన్ను సేద తీర్చేటువంటి దేవుడు. నీవు ఏతాము ప్రదేశంలో నుంచొనున్నావా? ఆయన తన సన్నిధితో నిన్ను సిద్ధపరిచి ముందుకు తీసుకెళ్లేటువంటి దేవుడు. రిసోర్సెస్ అన్నీ అయిపోయినాయి వాళ్ళు ఏతాము దగ్గరికి వచ్చేపాటికి. అండ్ గాడ్ సెడ్, మై ప్రజెన్స్ ఈజ్ విత్ యూ. విల్డర్నెస్కి దగ్గరగా నుంచొనున్నారు. ఎటు చూసిన అరణ్యం ఉంది, ప్రామిస్ ల్యాండ్ ఎక్కడ? నా సన్నిధి నీతో కూడా ఉంటుంది అని చెప్పాడు. ఈరోజు ప్రియమైన వారలారా, ఎవ్రీవన్ సే, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంది. యూ హ్యావ్ ద ఎవర్ ప్రజెంట్ హెల్ప్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయన సన్నిధి నీకు ఎప్పుడుగా తోడుగా ఉంటుంది. అక్కడి నుండి బహుశా నువ్వు నీ పిహాహిరోతులో ఉన్నావేమో. ఈ ఎటు పోవడానికి ఒక్క అవకాశం కూడా కనిపించట్లేదేమో. అసలు చూడండి, when you look at that picture, you will clearly understand it. ఒక పక్కన కొండలు, ఒక పక్కన సముద్రం, వెళ్ళడానికి ఒకే ఒక దారి, ఆ దారిలోనే శత్రువు. ఎంత టెరిఫైయింగ్గా ఉండుంటారో వాళ్ళు. వాళ్ళ యొక్క టెరిఫైయింగ్ ఫియర్
హ్యాస్ టర్న్డ్ ఇన్ టు అన్ అమేజింగ్ జాయ్. వాళ్ళని భయంకరంగా భయపెట్టినటువంటి భయము అన్కామన్ ఆనందంగా మారిపోయింది. ఈరోజు నీ జీవితంలో యూ నీడ్ నాట్ అండర్స్టాండ్ ద సోర్స్ ఆఫ్ డెలివరెన్స్, బట్ బీ అష్యూర్డ్ దట్ యూ హ్యావ్ ఎ గాడ్ హూ గివ్స్ యూ ద సోర్స్ ఆఫ్ డెలివరెన్స్. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో నీ విడుదల నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ నీకు విడుదలని దయచేసేటువంటి దేవుని నమ్మడంలోనే నీ ఆశీర్వాదం ఉంది. పానిక్, దే సా ద పవర్ ఆఫ్ గాడ్. అక్కడి నుండి బహుశా నువ్వు నీ మారాన్ని చేరుకున్నావేమో, బట్ డోంట్ బీ అఫ్రైడ్. మారాని చేయాల్సిందల్లా ఒకే ఒక చిన్న పని, తీసుకెళ్ళి ఆయన మీద పడాయి. ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన నిన్ను మారాలో వదిలిపెట్టడు, కానీ మధురంలోకి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. లెట్ us pray. ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. అందరం కూడా ప్రార్థన చేద్దాము. ఇంకా ఇక్కడ కూర్చొని బహుశా నీ జీవితంలో 20 years గడిచాయో, 30 years గడిచాయో, 40 years, 50, 60 years గడిచావేమో. ఇంకా రక్షణ అంటే నీకు సీరియస్నెస్ లేదేమో. సంఘానికి వస్తున్నావు కానీ రక్షణ అనుభవం లేదేమో నీ జీవితంలో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, రక్షణ లేకుండా విజయోత్సాహం లేదు అనే. నీ విజయోత్సాహాన్ని నువ్వు అనుభవించాలి అని అంటే రక్షణ లేకుండా కాదు ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు ప్రార్థన చేయడం ప్రారంభించు. అయ్యా నీ రక్తంతో నన్ను కడుగు. నాకు ఈ బానిసత్వం ఉందయ్యా, నాలో తాగుడనే బానిసత్వం ఉందేమో, సోషల్ మీడియా అనే బానిసత్వం ఉందేమో, నీ స్వనీతి అనే బానిసత్వం ఉందేమో, చింత అనేటువంటి బానిసత్వంలో ఉన్నావేమో. అయా ఈరోజు నీ రక్తంతో నన్ను కడుగయా. చిన్న మాట ప్రార్థన చేయి. దానివల్ల నువ్వేం తక్కువ అయిపోవు, ఈగో ఏం తక్కువ అవదు, నీ స్టేటస్ ఏం తగ్గిపోదు. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తే బహుశా గ్రేట్ పొజిషన్లో నువ్వు ఉండొచ్చేమో నీ ఉద్యోగంలో. ఈరోజు తగ్గింపు ప్రార్థన నీ జీవితంలో లేకపోతే విజయోత్సాహాన్ని అనుభవించలేవు. రోజు ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. అయ్యా ఇంకా ఇక్కడ ఎవరైనా వాళ్ళ రామశేషుల్లోనే ఉన్నారేమో అయ్యా, నీ యొక్క రక్షణని అనుభవించట్లేదేమో అయ్యా, నీ యొక్క రక్తముతో కడగబడడానికి దేవా వాళ్ళు సముఖత చూపించకుండా ఎదురు తిరుగుతున్నారేమో అయ్యా. అయా ఈరోజు ఎదురాడు స్వభావాన్ని తీసివేసి యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించుదురుగా. కానీ ప్రభువా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా, నీకు స్తోత్రాలు. మమ్మల్ని సేద తీర్చేటువంటి దేవుడుగా ఉన్నందుకు అయా నీకు వందనాలు. మా జీవితపు ఫర్నేస్లో తండ్రి నువ్వు సేద తీర్చే దేవుడు అని ప్రభువా అనుభవించడానికి సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకొని జీవించడానికి సహాయం చేయండి ప్రభువా నీకు స్తోత్రాలు. అయా మా యొక్క ఏతాములో తండ్రి నీ యొక్క సన్నిధిని మాకు తోడుగా పంపించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నావయ్యా నీకు వందనాలు. మా యొక్క అన్సర్టనిటీలో ప్రభా, మా యొక్క అర్థం కాని అనిశ్చిత పరిస్థితుల్లో నిశ్చయమైన నీ సన్నిధిని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు రేమా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని పట్టుకొని వేలాడుదురుగాకాయ. ఆయా మనుషుల్ని పట్టుకోనో, ఆస్తిని పట్టుకోనో, ఉద్యోగం పట్టుకోనో, డబ్బులు పట్టుకోనో కాదు, కానీ అయ్యా నిన్ను పట్టుకొని వేలాడుదురుగా. కానీ ప్రభా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు మా యొక్క భయంలో నువ్వు గొప్ప మార్గాలు తెరిచేటువంటి దేవుడుగా ఉన్నావు అని ప్రభా అనుభవించుదురుగాక, విశ్వసించుదురుగాక. తండ్రి వారి జీవితంలో ఉన్న ప్రతి మారాన్ని నీ దగ్గరికి తీసుకొని వచ్చి నువ్విచ్చే మధురాన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో అనుభవించుదురుగాక. విశ్వాసంతో నింపండియా. అయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, వెనకాల సీట్లో కూర్చున్న వాళ్ళని, మధ్యలో ఉన్న వాళ్ళని, కళ్ళు మూసుకొని కూడా ఏదైనా ఆలోచిస్తూ ఉండొచ్చేమో, కానీ ప్రభా ఈరోజు నా విశ్వాసాన్ని బట్టి వాళ్ళలో విశ్వాసాన్ని విడుదల చేయమని నేను బ్రతిమలాడుకుంటూ ఉన్నానయ్యా. విశ్వాసాన్ని విడుదల చేయండి, విశ్వాసాన్ని విడుదల చేయండి. ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని విడుదల చేయండి. నా దేవుడు నాకు నమ్మదగిన సహాయకుడు అనే విశ్వాసాన్ని దయచేయండి. నా మారాన్ని ఆయన మధురంగా మారుస్తాడు అనే విశ్వసించేవారుగా చేయమని ప్రార్థన చేస్తూ
అవి వారి వ్యక్తిగతంగా అనుభవించుదురుగా కానీ ప్రార్థన చేస్తూ యేసునామం పేరట అడిగి వేడుకొంచి ఉన్నాను తండ్రి.